నేనైతే ఎప్పుడు లీడర్ల మీద ప్రత్యక్షంగా ఎప్పుడు పోలే, నాకు ఆలోచన కూడా లేదు. నేను పబ్లిక్లో మార్పు కోరి వాళ్ళ నుంచే ఆలోచన తెప్పించి వాళ్ళే యాక్సెప్ట్ చేసి వాళ్ళంతలా వాళ్ళే సెట్ బ్యాక్ అవుతారనే ఒక ప్రయత్నం మీద నేను 2 నెలల నుంచి కష్టపడుతున్నాను. నేను మీటింగ్ పెట్టి 2 నెలలు సమయం ఇచ్చిన, అది లేకుండా ఇల్లీగల్ రిమూవ్ చేస్తాను. కొత్తగా వచ్చిన అది ఇల్లీగల్, కొత్తగా అయితే ఈ కళ్ళ ముందు ఎట్లా అయింది కదా, ఎంత తీసుకున్నారా? అట్టిగా ఎట్లా ఉంటుంది, ఇట్లా ఎట్లా ఉంటుంది చెప్తాడు. ఇప్పుడు వస్తున్నాడు చెప్తా అన్నాడు, అన్ని అందరి ముందు అన్నీ చెప్పేస్తాను. నిజంగా నేను ఢిల్లీ పోయడం క్యాన్సిల్ చేసుకొని వచ్చిన, నాకు అవసరం కూడా లేదు. నాకు కామారెడ్డి ముఖ్యం. నన్ను పార్టీ సస్పెండ్ చేసినా నేను భరిస్తా, కానీ నన్ను లంగా అంటే నేను ఒప్పుకోవడానికి కాదు. అంతే, ఒకటే మాట. నా ఇండివిజువాలిటీ మించిన ఆస్తి లేదు, నా రెస్పెక్ట్ నేను కూడా కొట్టు. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు చేసేటప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు చెప్పన్నా, బుడక ఎమ్మెల్యేకి ఏం చెప్పేది, చైర్మన్ చెప్తే అయిపోయి అనుకున్నారా? షబీర్ అలీ గారికి చెప్పారా? మరి మాట్లాడితే నేను షబీర్ అలీ గారికి ఫోన్ చేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. అది అన్న నమస్కారం. అన్న నమస్తే, నేను వెంకటరమణారెడ్డి మాట్లాడుతున్నాను. రమణారెడ్డి మాట్లాడుతున్నానా? అన్న వెంకటరమణారెడ్డి అన్న నమస్కారం. బాగున్నారా అన్న? అన్న ఏం లేదు, మున్సిపల్ వాళ్ళు పోయి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది గులగొట్టిరు. ఎవరు చెప్పారు అంటే లేదు. మరి షబీర్ భాయ్ ఏమన్నా చెప్పిండా? మరి నేనైతే చెప్పలేదు. మరి ఎవరు చెప్తే గులగొట్టారు వసుధాని అని చెప్పి నేను అడిగిన. మరి వాళ్ళ ముందంటే మిమ్మల్ని ఒకసారి మరి మీరు ఏమన్నా చెప్పిరా, లేకపోతే నేనైతే చెప్పలేదు. నాకు తెలుసన్న మీ గురించి. అందుకే సెట్బ్యాక్లు కానీ వైడనింగ్లు కానీ ఇల్లీగల్ రెగ్యులరైజేషన్ కానీ అవుతుంది. ఒకవేళ మీరు వద్దు అని అంటే నేను కూడా తినిపంటానా, నాకేమి శత్రుత్వం లేదు, ఎవరి మీద ఉద్దేశం లేదని 4000 మందినే చెప్పినామన్నాను. నేను 2 నెలల లోపల ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారస్తులు, సీనియర్ సిటిజన్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని ఒక డిసిషన్ మేకింగ్ అయిన తర్వాతనే వాలంటరీ సెట్ బ్యాక్లు కానీ వాలంటరీ రెగ్యులరైజేషన్ కానీ చేద్దాము, జనంతో కలిసి చేద్దామని నేను ఆలోచిస్తే వీళ్ళు నేను ఢిల్లీకి పోదామని టికెట్ బుక్ చేసుకొని నేను ఎయిర్పోర్ట్కి పోయే మూమెంట్లో ఈ ఫోన్ వచ్చింది, వాపస్ కామారెడ్డి వచ్చిన. మీరు ఏమనుకోద్దన్నా, నా ముందట ప్రెస్లు ఉన్నారు, మున్సిపల్ ముందట ఆఫీసులు ఉన్నా, మీరు మాట్లాడింది వాళ్ళు కూడా వింటున్నారన్న. నాకైతే మీరు అట్లా చెప్పరని ఒక నమ్మకం ఉండే కాబట్టి ఫోన్ చేశాను. అదే అన్న, మరి 30 ఏళ్ల నుంచి లేని రాజకీయంలో మరి ఇప్పుడు ఏమొచ్చింది అని. అది చెప్పిండు అన్న వేణు, నాకు అది కూడా చెప్పిండు. షబీర్ భాయ్ దగ్గరికి పోతే ఇట్లా అన్నాడని కూడా చెప్పిండు. ఇది సంగతి. అలా నేను చెప్పలేదు, నేను ఫోన్ చేయలే అన్న. నేను ఇప్పుడు చేస్తున్నా, మొదటి ఫోన్ ఇది. నేను జడ్జి నుంచి 6 నెలల్లో మీకే నేను మొదటి ఫోన్. కమిషనర్ గారు, టీపీఓ గారు, మరి ఇల్లీగల్ ఉంటే అన్ని ఇల్లీగల్ గుణ పెడదాం, పండి రండి, లీడర్లు అయితే మొదలు పెడదాము, నా స్కూల్ నుంచే మొదలు పెడదాం రండి అని పిలుచుకపోదామంటే వస్తుంది. అవును, సెట్ బ్యాక్ అండ్ షేర్. సరే అన్న, అది మీరు చెప్పకపోతే సరిపోయి అది ఒక్కసారి మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకున్నాను.